నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఈరోజు అద్భుతమైనటువంటి ఆలోచన విధానాలతో కార్యక్రమాలు ప్రారంభించుకుంటూ ఉంటారు. నూతన వ్యక్తులతో సమావేశమవుతుంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ, అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి. వృషభ రాశి వారు కార్యక్రమాల్లో కొంత ఒత్తిడిని ఎదుర్కొన్న ఉన్నప్పటికీ కూడా ధైర్యంతో వాటిని అధిగమిస్తూ ఉంటారు. ఇతరులతో ఉన్నటువంటి సాన్నిహిత్యాల కారణం చేత ముఖ్యమైనటువంటి పనులు విశేషంగా పూర్తి చేసుకుంటారు. కుటుంబపరమైనటువంటి సమస్యలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు. మీరు చేయవలసిన పూజ, స్వామివారికి అర్చన నిర్వహించండి. మిథున రాశి వారు తాము చేపట్టిన పనులు పూర్తి అవుతుంటాయి. అనవసరమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకోకూడదు. వాదోపవాదనలకు దూరంగా ఉండండి. కోర్టు పరమైనటువంటి సలహాలు సూచనల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ, రామాష్టకమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వారు ఆశించిన స్థాయిలో శుభ ఫలితాలు పొందుతారు. ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమవుతుంటారు. ముందుగా నిర్ణయించుకున్నటువంటి పనులు పూర్తి చేస్తూ ఉంటారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ, స్వామివారిని గరికతో పూజించండి. సింహరాశి వారు స్నేహితులు, బంధువుల యొక్క సహకారం తీసుకొని కొన్ని కష్టమైనటువంటి పనులు చేపడుతూ ఉంటారు. శుభవార్తలు మనోధైర్యాన్ని పెంచుతుంటాయి. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ, స్వామివారిని తులసీ దళములతో పూజించండి. కన్యారాశి వారు చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతూ ఉంటుంది. బంధువులను కలుసుకుంటారు. ఆచితూచి వ్యవహరించండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఖర్చులు పెరగకుండా చూసుకోవటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం గణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ, స్వామివారి అష్టకమును పారాయణం చేయండి. తులారాశి వారు పనుల్లో అశ్రద్ధగా ఉండకూడదు. వివిధ రూపాల్లో కుటుంబపరమైనటువంటి బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. విద్యార్థులకు పోటీతత్వం పెరుగుతూ ఉంటుంది. వ్యాపార కార్యక్రమాల్లో మిశ్రమంగా ఉంటుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ, శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి. వృశ్చిక రాశి వారు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూల ఫలితాలు పొందుతుంటారు. తెలివితేటలతో కొన్ని కీలకమైనటువంటి సమస్యలను అధిగమిస్తుంటారు. వృత్తిపరమైనటువంటి పనులు పూర్తి అవుతుంటాయి. నాయకులతో వివిధ రూపాల్లో కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ, ఆదిత్య హృదయమును పారాయణం చేయండి. ధనుసు రాశి వారు ప్రతి విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహారాలు చేపడుతూ ఉంటారు. అలాగే భవిష్యత్తు కార్యక్రమాలను అమలుపరిచేందుకు తగినటువంటి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. ఇష్టమైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. మనోధైర్యాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ, స్వామివారి సింధూరమును రక్షగా ధరించండి. మకర రాశి వారు తాము చేపట్టే పనుల్లో అనుకూలతలు ఉంటాయి. ఒత్తిడి పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అస్థిరమైనటువంటి ఆలోచనలు ఒత్తిడికి గురి చేస్తుంటాయి. వివిధ రూపాల్లో ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం సుదర్శన స్వామివారు. మీరు చేయవలసిన పూజ, స్వామివారి అష్టకమును పారాయణం చేయండి. కుంభరాశి వారు అనుకున్న పనులు పూర్తి చేసుకుంటారు. మనోసౌఖ్యం ఉంటుంది.
అధికారిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యతిరేకతలపైన విజయాలు సాధించుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారు. మీరు చేయవలసిన పూజ, స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించాలి. మీనరాశి వాళ్లకు అధికారుల యొక్క సలహాలు ఉపయోగపడుతుంటాయి. పెద్దవారు ఇచ్చేటటువంటి సలహాలు సూచనలు పాటించే ప్రయత్నం చేయండి. కీలకమైనటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ, స్వామివారికి అర్చన నిర్వహించండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.